హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెట్టాను. ఎప్పుడైనా మనం మటన్ కానీ చికెన్ కానీ మనం రెండు విధాలుగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈరోజు రెసిపీస్ వచ్చేసి మటన్ కర్రీతో పాటు మటన్ డ్రై రోస్ట్ అనమాట. మా అమ్మాయి కోసం విడిగా మాకు విడిగా చేశాను. అండ్ ఫస్ట్ ఎప్పుడు మటన్ మనం ఏంటంటే ఇలాగ కుక్కర్లో ఉడికించేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఎంతైతే మటన్ ఉందో అంత వేసేసుకొని బాగా కలుపుకొని జస్ట్ మూత పెట్టుకోండి. ఆ వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెంటనే కనుక మనం వాటర్ యాడ్ చేసి విజిల్స్ వేపిస్తే కనుక టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో చూసారు కదా, వాటర్ చూసారు ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా వాటర్ వస్తున్నప్పుడు మనం మూత పెట్టి విజిల్స్ వేపించేసుకోవచ్చు. మనం మటన్ బట్టి కొంచెం బాగా ముద్దురుగా ఉంటే ఎక్కువ వేపించుకోండి, లేదంటే 4 or 5 సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, విజిల్స్ అయితే అయిపోయి. ఈలోగా అయితే నేను డ్రై రోస్ట్ కోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ మా అమ్మాయి కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం మసాలాలు తక్కువ వేసాను అనమాట. జస్ట్ జీలకర్ర, ధనియాలు, చిన్న చెక్క, ఒక్క లవంగం మాత్రమే వేసాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈలోగా అయితే మనకి మటన్ అయితే రెడీగా ఉంది కదా, దానికి సరిపడా నేను మళ్ళీ కర్రీకి సరిపడా ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రెండు ఒకసారి మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి కర్రీకి సరిపడా గ్రేవీకి తగ్గట్టు ఎప్పుడు కూడా ఆనియన్ మనం తక్కువగా వేసుకుంటేనే నాన్ వెజ్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట, లేదా స్వీట్గా అయిపోతుంది కర్రీస్. చూసారు కదా, ఆయిల్ అయితే ఆల్రెడీ మనం కొంచెం యూజ్ చేసాం కాబట్టి ఇంకొంచెం తక్కువే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది అనమాట ఆరోగ్యానికి. సో చూసారు కదా, ఇప్పుడైతే కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేసాను. ఇవైతే కొంచెం బ్రౌనిష్కి వచ్చే వరకు కూడా వేయించేద్దాము. ఈలోగా అయితే మసాలాకి మనం రెడీ చేసి పెట్టుకుంది కదా, అదైతే మిక్సీ పట్టుకుందాము. మనం ఎప్పుడూ కూడా 2-3 రకాలు చేయాలనుకున్నప్పుడు ఇలాగ ఒకటి వేగుతూ ఉన్నప్పుడు ఇంకొకటి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. నిన్నైతే సండే నాకు ఇవన్నీ 3 కర్రీస్ చేశాను. కొంచెం టైం అయితే పట్టింది. ఆల్రెడీ నేను బెండకాయ కర్రీ చేయడం అప్పటికే టైం అయిపోయింది. ఇది కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. సో కొంచెం టైం పట్టిందనమాట. కానీ కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే మనం ఒకటి తర్వాత ఒకటి చేస్తే మనకు టైం అనేది సరిపోదు. సో ఈ విధంగా చేసుకుంటాను అనమాట ఎప్పుడు. చూసారు కదా, మసాలా అయితే మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను అనమాట. మా అమ్మాయికి ఈ పీస్ చాలా ఇష్టం. వీక్లీ వన్స్ మీరు చూసే ఉంటారు. ఖచ్చితంగా మా అమ్మాయి కోసం ఇది తీసుకొస్తారనమాట. అది ఫ్రైలో వేస్తే బాగోదు కదని చెప్పి కర్రీలోకి సెపరేట్గా పెట్టాను. మిగతా మెత్త ముక్కలు తీసేసి మా అమ్మాయికి కొంచెం డ్రై రోస్ట్లోకి వేసాను అనమాట. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారులోకి, పప్పులోకి నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆయిల్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అందులో బాగా మెత్తటివి అయితే వేసాను. చిన్నపిల్లలకి మనం ఎప్పుడు కూడా మటన్ బాగా ఉడికించాలి, అప్పుడే వాళ్ళకి డైజెషన్ అనేది బాగుంటుంది అనమాట. ఈ పీసెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి కొంచెం, లేదంటే కొంచెం పసుపు వేసి బాగా మగ్గాక లాస్ట్లో సాల్ట్, కారం వేసేసుకోవచ్చు. కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. ఈ మసాలా అనేది ముక్కలకు పట్టే వరకు కూడా. ఇంకొంచెం ఉడకాలనిపించింది, అందుకని మటన్లో వాటర్ ఉంది కదా, అది కొంచెం వేసాను అనమాట. ఆ తర్వాత మనకు ఒక 80% ఉడికిపోతుందో, 20% ఉడకాలి కదా, అదే మనకైతే సరిపోతుంది పిల్లలకు కదా అని చెప్పి నేను ఆ మటన్లో వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం యాడ్ చేశాను. ఈలోగా అయితే ఈ ఆనియన్స్ అయితే బ్రౌనిష్గా అయిపోయాయి అనమాట. ఇందులో కొంచెం పసుపు వేసేసి ఇంక రిమైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట. ఒక టమాటా వేస్తేనే చికెన్కైనా మటన్కైనా టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి కొంచెం కరివేపాకు, ధనియాల పొడి ఇవి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఈ పీసెస్ అన్నీ కూడా మొత్తం కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కొంచెం ఒక 5 minutes అయితే ఇలా ఉంచండి. ఉంచేసి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యాక అప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలనిపిస్తే అంత మనం అప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది 2 రెసిపీస్ ఉన్నప్పుడు. లేదా ఒక్కటే అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఒకసారి కుక్కర్లో పెడితే సరిపోతుంది అనమాట. ఎందుకు ఈసారి మటన్ డ్రై రోస్ట్ చేద్దాం అనిపించింది, అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది. సో చూసారు కదా, మనకి ఎప్పుడే కూడా గ్రేవీ కర్రీస్ ఈ చపాతీల్లోకి వాటర్లోకి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. మాకైతే ఇది 2 పూటలో వచ్చేసింది. ఈ బెండకాయ కర్రీ కూడా చేశాను కదా, ఎక్కువైపోయాయి నిన్న కర్రీస్. కొంచెం కొంచెం వాచ్మెన్ వాళ్ళకి అయితే ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ తీసుకురానని చెప్పి తీసుకొచ్చారు.
సో ఈ విధంగా ఇంకా చేయాల్సి వచ్చింది. సో కావాల్సిన వాటర్ అయితే నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాననమాట. ఇది కొంచెం మనకి బాగా 80% ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోయింది కాబట్టి ఇంకో 20% కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉంచి దించుకోవడం అనమాట. ఈలోగా ఇది కూడా కొంచెం బాయిల్ అయింది. లైట్గా సాల్ట్ కారం వేసాను. మా అమ్మకి కదా కొంచెం లైట్గా వేసాను. ఇందులో కనుక మనం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉంచుకుందాము. మొత్తం వాటర్ అంతా కూడా కనిపించకుండా డ్రై అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఇది కూడా ఈలోగా ఉడికిపోతుంది. అన్నట్టు మీ ఇంట్లో రెసిపీస్ ఏంటో కామెంట్ చేయండి. మోస్ట్లీ మా ఇంట్లో ఎప్పుడు కూడా మటనే కదా చూపిస్తాను. ఈసారి అయితే ఫిష్ తీసుకొస్తానన్నారు నిన్న. కాకపోతే సడన్గా అసలు ఏమీ వద్దని మటన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వీక్ అయితే ఫిష్ రెసిపీ అయితే చూపిస్తాను. మనకి ఎక్కువగా హెల్త్కి ఫిషే చాలా చాలా మంచిదండి. మటన్ కేవలం పిల్లల కోసం అనమాట. వాళ్ళకి బలమని తెప్పించడం పెద్దవాళ్ళకి అసలు మంచిది కాదు. చికెన్ మంచిది కాదు. ఎప్పుడన్నా మనం తింటే ఫిష్ తినడం చాలా బెస్ట్ అనమాట. ఒమేగా 3 అనేది ఉంటుంది. చాలా హెల్త్కి అనేది మంచిదనమాట. పిల్లలకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. పెద్దవాళ్ళకి కూడా మనకి హార్ట్ హెల్త్కి వాటికి చాలా చాలా మంచిది. సో చూసారు కదా, మొత్తం అంతా బాయిల్ అయిపోయి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. పీస్ చూసారు కదా, డ్రై రోస్ట్లో ఎంత బాగా ఉడికిందో. ఇవండి మా ఇంట్లో ఈ రెసిపీస్ నిన్నటిదనమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. హెయిర్ వీడియోస్, టూర్ వీడియోస్, స్పెషల్ వీడియోస్ చాలా చాలా ఉంటాయి. మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ తప్పకుండా చూసి మీకు నచ్చుతుంది. చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. నేను పెట్టిన షార్ట్స్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్